హాయ్ గైస్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ టీచర్స్ యొక్క ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. అలాగే ట్రైబల్ స్కూల్ నుండి వేరే మేనేజ్మెంట్ అంటే ఎంపీపీ జెడ్పీపీ స్కూళ్ళకి మారవచ్చా, ఆ అవకాశాలు అనేవి ఎలా ఉంటాయి అనేసి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అనేటి కేటగిరీ 4 కిందికి వస్తాయి. ఎక్కువ స్టేషన్ పాయింట్స్ అలాగే ట్రాన్స్ఫర్స్ ప్రయారిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ యొక్క కేటగిరీ 4 సంబంధించి స్కూల్స్ ఏవైతే ఉంటాయో లైక్ ట్రైబల్ అండ్ ఆశ్రమ్ స్కూల్స్. హెచ్ఆర్ఏ 10% ఉంటుంది. స్టేషన్ పాయింట్స్ 5 ఇస్తారు. సర్వీస్ పాయింట్ హాఫ్ పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీ 4లో 5 ఏళ్ళు కనుక పనిచేస్తే 5x5 మనకి 25 పాయింట్స్. ఈ యొక్క కేటగిరీ 4 అంటే ఏజెన్సీ ఏరియాలో పనిచేసే వారికి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎక్కువ అలవెన్సెస్ కూడా వీళ్ళకే ఉండడం జరుగుతుంది. ఎక్కువ స్టేషన్ పాయింట్స్ అలాగే ట్రాన్స్ఫర్ యొక్క ప్రయారిటీ కూడా ఈ యొక్క కేటగిరీ 4 వాళ్ళకి రావడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ రూల్స్ కనుక చూసుకుంటే మినిమం సర్వీసు ఒకే స్కూల్లో 2 ఇయర్స్ పూర్తి అయితే కనుక ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేయవచ్చు. 5 ఇయర్స్ కనుక పూర్తయితే తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి మెయిన్గా ఎక్కువ కన్సిడర్ చేసే వాళ్ళని, ఎక్కువ మెడికల్గా హెల్త్ బాగాలేని వాళ్ళని, డిజబిలిటీ ఉన్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఎక్కువగా కన్సిడర్ చేస్తారు ఈ యొక్క ట్రాన్స్ఫర్ విషయానికి వస్తే. అలాగే వీడియో కేసెస్, భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వీళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ విషయంలో ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవాలి, స్కూల్స్ యొక్క లిస్ట్ అనేది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, వెబ్ కౌన్సిలింగ్ అయితే అవుతుంది. తర్వాత వేకెన్సీ ప్రకారం ఆ యొక్క పోస్టులకి అడ్జస్ట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అనేవి విడుదలవుతాయి. తర్వాత మనకు రిలీవ్ ఇచ్చేసి కొత్త స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ సంబంధించి అవసరమైన డాక్యుమెంట్స్ అంటే మెడికల్ ఆర్ స్పౌస్ ఆర్ డిజబిలిటీ ప్రూఫ్స్ అనేటివి మనం జత చేయాల్సి ఉంటుంది, డాక్యుమెంట్స్ అనేటివి. నెక్స్ట్ మనం చూసుకుంటే ట్రైబల్ స్కూల్ నుండి ఇతర మేనేజ్మెంట్స్కి అంటే ఎంపీపీ జెడ్పీపీ స్కూళ్ళకు మారవచ్చా? ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ టీచర్స్ ట్రైబల్ స్కూల్స్ లోపలే ట్రాన్స్ఫర్ అవుతారు. ఈ యొక్క ఎంపీపీ జెడ్పీపీ స్కూల్స్ అన్నవి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనేది సాధ్యం కాదు. కానీ కొన్నిసార్లు తాత్కాలిక లేదా శాశ్వత ట్రాన్స్ఫర్స్ ద్వారా అవకాశం అయితే వస్తుంది. దీనికంటూ ప్రత్యేక జీవో అనేది ఆదేశాలు అనేవి జారీ చేస్తారు. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ట్రైబల్ టీచరు జెడ్పీపీ ఆర్ ఎంపీపీ స్కూల్కి అయితే మారవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ టీచర్లు సాధారణంగా ట్రైబల్ స్కూల్ మధ్యలోనే ట్రాన్స్ఫర్ అవుతారు. ఎంపీపీ లేదా జెడ్పీపీ స్కూల్కి వెళ్ళాలంటే ప్రత్యేక గవర్నమెంట్ ఆదేశాలు అయితే రావాలి. ఈ యొక్క కేటగిరీ 4లోనే స్కూల్స్ కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది. అన్ని విధాలుగా చూసుకుంటే ఈ యొక్క కేటగిరీ 4 సంబంధించి మైనస్లు ఎక్కువే, ప్లస్లు ఎక్కువే. ఇందులో హెచ్ఆర్ఏ తగ్గుతున్న కొద్దీ స్టేషన్ పాయింట్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి ట్రాన్స్ఫర్కి ప్రయారిటీ అనేది ఈ యొక్క స్టేషన్ పాయింట్స్ బేస్ చేసుకొని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఈ యొక్క సమాచారం మీకు ఉపయోగపడితే మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్.